శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో నేనైతే మీకు శివుని డ్రాయింగ్ అయితే చూపెట్టినాక ఇన్కంప్లీట్ ఉండేవని. సో ఈ వీడియోలో దానికి సంబంధించి కొంచెం వర్క్ అయితే చేసుకుంటాం. అండ్ అలాగే మొత్తం నేను ఏమేమి చేశాను మొత్తం అయితే వ్లాగ్ చూపెట్టినా, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో చూసుకోవచ్చు, నేనైతే డ్రాయింగ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడైతే నేను ఇప్పుడు మన పార్వతమ్మకి సంబంధించి క్లాత్ పెయింటింగ్ అయితే చేస్తున్నాను. గ్రీన్ కలర్ అండ్ అలాగే రెడ్, బ్లూ ఈ 3 కలర్ కాంబినేషన్స్లో అయితే వేస్తాను. కానీ లాస్ట్ వరకు అయితే నేను చేంజ్ చేశాను కలర్ అనేది. ఒక్కసారి మొత్తం వీడియో అయితే చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ నేనైతే వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్ చేయాలని ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే నేను ఇంప్రూవ్ చేస్తాను. చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న సౌండ్ అనేది కొంచెం తగ్గామని చెప్పినారు. సో ఆ సాంగ్ అనేది కొంచెం తగ్గించిన సౌండ్ అనేది. సో అలాగే ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలని ఉంటే తప్పకుండా నాకైతే మీరు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. ఇంకా శివపార్వతులకు సంబంధించి ఫేస్కి ఐ పెయింటింగ్ కానీ అంతా డ్రా అనేది చేయాలి. అండ్ దాని తర్వాతకి అవుట్లైన్ అయితే చేస్తాం కా. సో లుక్ అనేది చాలా మంచిగా వస్తుంది. అండ్ అలాగే మన గణేషన్ పెయింటింగ్ ఎలా ఉంటుందంటే క్లాత్ గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో ఈ 3 కలర్తో అయితే చేస్తాను. అండ్ అలాగే మన కార్తీక్ స్వామికి అయితే మనం పింక్, బ్లూ అండ్ అలాగే పర్పుల్ కలర్ ఇలా 3 కలర్ల కాంబినేషన్ చేద్దామని చూస్తున్నాను. మీరు ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించిందని. సో చూసుకోవచ్చు, మన గణేషన్ షాల్వాకి షేడింగ్ అయితే ఇచ్చాను. అండ్ అలాగే పంచాకి సంబంధించిన గ్రీన్ కలర్ కంప్లీట్ అయింది. స్కిన్ టోన్ అనేది ఇదే ఉంటుంది గైస్, ఫైనల్ స్కిన్ టోన్ ఇదే. కానీ చంపలకి కానీ అండ్ అలాగే హ్యాండ్స్లో కొంచెం పింకిష్ టోన్ అయితే ఇవ్వాలి. వినాయకునికి చౌలగైనా పింకిష్ టోన్ అయితే ఇవ్వాలి. సో చూస్తుండండి అయితే ఇంతకైతే మనం ఈరోజు పెయింటింగ్ చేసుకుంటున్నది. ఇప్పుడైతే నేను మా టెరెస్ పైకి అయితే పోతున్నాను. ఫైనల్గా టెరెస్ పైకి అయితే వచ్చేసిన. ఫైనల్గా అయితే మా టెరెస్ పైన అయితే వచ్చాను. డ్రాయింగ్ చేసి కొంచెంసేపు బ్రేక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటే డ్రాయింగ్ చేస్తే బోర్ కొడుతుంది. అలా అనేసి పైకి అయితే వచ్చాను ఫ్రెష్ ఎయిర్ కోసం. సో ఇప్పుడు టైం అయితే 3:34 అయితే అవుతుంది. ఈరోజు సండే అని స్కూల్కి అయితే పోలే. మీకైతే రేపు మండేకి వస్తుంది ఈ వీడియో. 4th ఫ్లోర్ పైన ఉంది కదా మా టెరెస్ అనేది. సో అండ్ గైస్ చాలామంది కమెంట్స్ బాక్స్లో అడుగుతున్నారు నువ్వు స్కూల్కి వెళ్ళావా అనేసి. స్కూల్కి పోతాను, మా స్కూల్ కొంచెం దూరం ఉంది నుంచి. డైలీ అయితే పోతాను స్కూల్కి. స్కూల్ నుంచి వచ్చినాక డ్రాయింగ్ కానీ వ్లాగ్స్ కానీ తీసి మీకు అప్లోడ్ చేసి చూపెడతాను. అయితే ఎండా బాగానే ఉంది గైస్, చూసుకోవచ్చు. మరీ అంత ఎక్కువ లేదు, కానీ నిన్న మొన్న నుంచి అయితే 2 డేస్ నుంచి వాన అయితే చాలా గట్టిగా వచ్చింది. చాలామంది కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు నువ్వు దుర్గామాత చేయవా అనేసి. సో నేను దుర్గామాత అయితే చెయ్యాను. బట్ చాలామంది అడిగితే నేను అనుకున్నాను ఆన్సర్ ఇద్దామని. సో ఒక దుర్గామాత అయితే మనం డ్రా చేయము. చాలామంది కమెంట్ బాక్స్లో అడిగినారు. అండ్ చాలామంది రీజన్ అడుగుతున్నారు ఎందుకు చేయమనేసి. నేను కమెంట్లో మళ్ళీ రిప్లై ఇస్తాగా ఎందుకు చేయమని చెప్తున్నారు. సో ఎందుకంటే మనం ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా హాలిడేస్ తర్వాతకి. సో దానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ నేను వినాయక చవితిలో చాలా డేస్ స్కూల్కి పోలే, ఒక 10 to 15 డేస్ ఆబ్సెంట్ ఉన్నాను. సో దానికి ఇన్కంప్లీట్ అయిందిగా, అదంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇన్కంప్లీట్ అనేది చాలా అయింది కదా నాకు. సో అంతా కంప్లీట్ చేసుకున్నాకనే ఏమైనా వేరే వర్క్ చేసుకుంటే చేసుకోవచ్చు. అందుకే ఆ శివయ్య మొత్తం శివపార్వతుల ఫ్యామిలీ డ్రాయింగ్ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది. దాని వర్క్ అనేది చేసుకోవాలి, దాని వర్క్ అనేది. సో ఇప్పుడైతే మా టెరెస్లో ఇట్లా బ్లాక్స్ అయితే ఉన్నాయి కదా 2 సైడ్. అటు సైడ్ అయితే పోయి మీకు చూపెడతా. ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చూపెడతాం మీకు. ఫ్లవర్స్ అయితే లేవు కదా, తెంపుకొని వెళ్ళిపోయినారు.
సో కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మా బిల్డింగ్ బ్యాక్ సైడ్ గైస్ చూసుకోవచ్చు. ఇక్కడ ముంగటి బిల్డింగ్ పైన గణేశుడు అయితే ఉన్నాడు. బిల్డింగ్లో అయితే గణేశుడు కూర్చోబెడతారని చెప్పినాక సో ఒక్కసారి అయితే ఆ గణేశుడిని చూపెడతా. అంటే ఇక్కడ కూర్చోబెడతారు, ఇప్పుడైతే లేడుగా కరెక్ట్ చెట్టు కింద, చెట్టుకు సపోర్ట్ తీసుకొని. ఎవరెవరు మీ ఇంట్లో దుర్గామాతను కూర్చోబెడతారు 10 days నాకు చెప్పండి. 9 days 10 days కూర్చోబెడితే చెప్పండి నాకు. అండ్ ఇంకోటి మనం నవరాత్రి టైమ్స్లో అయితే మా ఇంటికి కొంచెం దూరం ఉంటుంది. సో మీకోసం ఆడికి పోయేసి అయితే నేను దుర్గామాత అమ్మవారి విగ్రహాలు అయితే చాలా తెస్తారు, ఆడ చూపెడతాను. సో అక్కడ కొంచెం దూరం ఉంటుంది, వీడి నుంచి ఒక 2.5 kilometers, వచ్చి పోయేలోపు 2.5 kilometers అవుతుంది. సో ఆడికైతే వెళ్ళి కవర్ చేసి మీకు చూపెడతాను 9 days డైలీ. ఒకవేళ వీలైతే నవరాత్రి స్పెషల్ డ్రాయింగ్ చేద్దాం. యాక్చువల్ ఏంటంటే మాకు హాలిడేస్ తర్వాతకి SA2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో దాని ప్రిపరేషన్స్ అయితే హాలిడేస్లో చేసుకోవాలి. సో అది ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూ వ్లాగ్స్ కావాలా, లేకపోతే నా డ్రాయింగ్స్ గురించి డ్రాయింగ్స్ చేయాలని, డ్రాయింగ్స్ చూపెట్టాలా, లేకపోతే వ్లాగ్స్ చేయాలని తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. తొందరగా 23,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయండి. నేను అనుకుని ఈ వీడియో వచ్చే వరకు అయితే 23,000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయితే అయిపోతాయని అనుకుంటున్నాను. ఇంకా 250 సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఈరోజు అయిపోతే సండే, ఈరోజు అయితే ఒక్కరోజు లేట్ వస్తుంది అన్ని వీడియోస్ అయితే. అండ్ నేనైతే స్కూల్ పోయేటప్పుడు కూడా మీకు వ్లాగ్ అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. స్కూల్ పోయేటప్పుడు వ్లాగ్స్ అయితే తీసి మీకు అయితే చూపెడతాను. ఇప్పటి నుంచి స్కూల్ పోయేటప్పుడు స్కూల్లో ఏమేమి చూపెట్టినారు, ప్రాజెక్ట్స్ కానీ పెయింటింగ్ వర్క్ చాలా అయింది కదా నా స్కూల్లో అయితే. చాలామంది నాకు పోయినసారిగిన దుర్గామాత చేయమని చెప్పినారు, కానీ పోయినసారిగిన మనం చేయలే. పోయినసారి మనం గణేశుడిని క్లేతో చేసాము కదా. సో చాలామంది ఈసారి బిట్ట అదే విధంగా దుర్గామాతని చేయమని చెప్పినారు నాకైతే. కానీ వినాయక చవితిలో చాలా డేస్ అయితే హాలిడేస్ పెట్టాము. సో అలా అనేసి ఇప్పుడు దుర్గామాత చేయడానికి అయితే ఇంకా హాలిడేస్ అయితే నేను పెట్టలేను, ఇన్కంప్లీట్స్ చాలా ఎక్కువైనాయి. కాబట్టి కొంతమంది అయితే నాకు వీడియోస్ అనేవి హిందీలో పెట్టమని చెప్తున్నారు కదా. మీకు తెలుగులో కావాలా, హిందీలో కావాలా, నాకు కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. నాకైతే 2 లాంగ్వేజెస్ అయితే వచ్చు. హిందీలో పెట్టమంటే హిందీలో పెడతాను, లేకపోతే తెలుగులో. సో మీరు చెప్పండి నాకు కమెంట్ బాక్స్లో ఏ లాంగ్వేజ్కి ఎక్కువ కమెంట్ వస్తుంది. సో ఆ లాంగ్వేజ్లో అయితే మనం బ్లాగ్స్ కానీ ఏమైనా డ్రాయింగ్ చేసినా కానీ అన్నీ అయితే ఆ లాంగ్వేజ్లోనే అప్లోడ్ చేద్దాం. దానికైతే చూసేసాను కాకైతే ఈ బ్లాగ్లో నేను ఏమేమి చేశాను, ఏమేమి ఎలా ఉందని. సో ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా బ్లాగ్ అనేవి ప్రయత్నం అయితే చేస్తాను బ్లాగ్ కోసం. అండ్ మీకు డ్రాయింగ్ వీడియోస్ కావాలి, లేకపోతే బ్లాగ్స్ కంటిన్యూ చేయాలని తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. అండ్ అలాగే డ్రాయింగ్ చేయాలంటే ఏం డ్రాయింగ్ చేయాలి. సో నెక్స్ట్ పార్ట్ నుంచి అయితే ఆ శివుని ఫ్యామిలీ డ్రాయింగ్ అనేది తప్పకుండా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇదే అయితే వీడియోలో చేసుకున్నావా. వీడియోకి అయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. టాటా, బాయ్ బాయ్.